ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన తన పొరుగున ఉన్న రాజ్యాలను సందర్శించడానికి వెళ్ళారు. ఆ రాజ్యాలను సందర్శించి తిరిగి వచ్చేటప్పుడు ఆ రాజ్యాల రాజులు ఈ రాజుగారికి కొన్ని బహుమతులను ఇచ్చారు. అలా ఆ రాజుగారు చివరి రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఆ చివరి రాజ్యంలో రాజుగారు తన దగ్గర ఉన్న 2 మెకావ్ చిలుక పిల్లల్ని ఈ రాజుగారికి గిఫ్ట్ గా ఇచ్చారు. అవి చాలా అందంగా ఉన్నాయి. రాజుగారు అట్లాంటి చిలుకల్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాటిని తీసుకొని తన రాజ్యానికి తిరిగి వచ్చారు. రాజుగారు ఆ చిలుక పిల్లల్ని తీసుకొని తన రాజ్యానికి తిరిగి వచ్చారు. ఆ చిలుక పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి ఒక మంచి శిక్షకుణ్ణి కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాజభవనంలో ఉన్న తోటలో ఆ చిలుకల కోసం ఒక మంచి ప్లేస్ను కూడా ఏర్పాటు చేశారు. రోజు రాజుగారు తన మందిరంలో ఉన్న కిటికీలో నుండి తోటలో ఉన్న చిలుకల్ని రోజు చూస్తూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ శిక్షకుడు ఒక విషయాన్ని గమనించాడు. తను గమనించిన విషయాన్ని రాజుగారికి చెప్పడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుగారితోటి, మీరు తీసుకువచ్చిన 2 చిలుకల్లో ఒక చిలుక చాలా బాగా ఎత్తుగా ఎగురుతుంది, ఇంకో చిలుక మాత్రం తను కూర్చున్న కొమ్మ మీద నుండి అసలు కదలట్లేదు అని చెప్పి తనకు వివరించాడు. ఇది విన్న రాజుగారు పొరుగు రాజ్యాల నుండి కొంతమంది శిక్షకుల్ని, వైద్యుల్ని పిలిపించారు. వాళ్ళందరూ తమ వంతు ప్రయత్నం చేశారు, కానీ చిలుక ఎగరలేకపోయింది. రాజుగారు తన సభలో ఉన్న మంత్రులను కూడా అడిగారు. అందరూ ఏదో ఒక రకంగా ప్రయత్నించారు, కానీ ఎవరు ప్రయత్నించినా ఆ చిలుక మాత్రం తను కూర్చున్న కొమ్మ మీద నుండి ఎగరలేదు. తమకు తెలిసిన అన్ని ప్రయత్నాలు ప్రయత్నించిన తర్వాత రాజుగారు అనుకున్నారు, బహుశా చిలుకకి ఎవరైనా ఎక్కువ సుపరిచితులు, సహజ నివాసాల్లో ఉన్న వాళ్ళు ఏమైనా దాని ప్రాబ్లం తెలుసుకుంటారేమోనని చెప్పి గ్రామంలో ఉన్న ఒక రైతును తీసుకురమ్మని సభికులకు చెప్పాడు. అలా పక్కన ఉన్న గ్రామం నుండి ఒక రైతును తీసుకొని వచ్చారు. ఆ రైతు చిలుక వద్దకు వెళ్ళి దాన్ని చాలాసేపు గమనించాడు. గమనించి దాని సమస్య ఏంటో తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాజుగారు ఎత్తుగా ఎగురుతున్న చిలుకను చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి రైతును తీసుకురమ్మని తన సేవకుడిని పంపించాడు. సేవకుడు త్వరగా వెళ్లి రైతును తీసుకొని వచ్చాడు. రైతు వచ్చి రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజుగారు, ఆ చిలుకను ఎలా ఎగిరేలా చేశావని రైతును అడిగాడు. రైతు ఈ విధంగా సమాధానం చెప్పాడు, అది చాలా సులభం ప్రభు, నేను ఆ పక్షి కూర్చున్న కొమ్మను విరగ్గొట్టాను, దానంతట అదే ఎగిరింది అని చెప్పాడు. మనందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం జీవితంలో విజయం సాధించడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవడంలోనే విఫలమవుతూ ఉంటాం. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి మనకు ధైర్యం అవసరం. మనం ధైర్యం చేసి కంఫర్ట్ జోన్ నుంచి ఒక్క అడుగు ముందుకు వేసి కొత్త అవకాశాలను అన్వేషించినప్పుడే మనం ఉన్నత శిఖరాలు చేరుకోగలుగుతాము. ఈ రోజుకి ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎక్కువ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.